ఒక బైబిల్ పండితుడు ఈ విధంగా అన్నాడండి, ఆత్మీయ జీవితమును బలహీనపరిచే, ఆత్మీయ జీవితమును దెబ్బతీసే, ఆత్మీయ జీవితమును నాశనానికి నడిపించే వాటిని జయించుచు ముందుకు కొనసాగువారు, వాటికి దూరంగా జీవించేవారు, వాటిపైన విజయాన్ని పొందేవారు శ్రేష్టమైన ఆశీర్వాదాన్ని పొందుకుంటారు, శ్రేష్టమైన ఆనందాన్ని పొందుకుంటారు, శ్రేష్టమైన అద్భుతాలు పొందుకుంటారు, శ్రేష్టమైన దీవెనలు పొందుకుంటారు, శ్రేష్టమైన సంతోషాన్ని పొందుకుంటారు, శ్రేష్టమైన సమాధానాన్ని పొందుకుంటారు, అన్నింటికి మించి శ్రేష్టమైన పరలోక రాజ్యాన్ని పొందుతారండి. ఒకసారి ఆలోచన చేద్దాం. మన యొక్క ఆత్మీయ జీవితాన్ని బలహీనపరిచే వాటిని మనము జయించాలి, వాటిపై విజయాన్ని పొందుకోవాలి. ఇంతకీ మన యొక్క ఆత్మీయ జీవితాన్ని బలహీనపరిచేవి ఏమిటి? దేవుడు అసహించుకునే కార్యాలు, చెడు ఆలోచనలు, చెడు మనస్సు. ఏటైతే దేవుడిని అసహించుకుంటారో వాటిలే మన ఆత్మీయ జీవితాన్ని బలహీనపరుస్తాయండి. ఒకసారి ఆలోచన చేద్దాం. మన ఆత్మీయ జీవితాన్ని భద్రంగా మనం కాపాడుకోవాలి, పరిశుద్ధ జీవితాన్ని భద్రంగా మనం కాపాడుకోవాలి, నీతి జీవితాన్ని భద్రంగా మనం కాపాడుకోవాలి. ఎక్కడైతే మనం రాజీ పడిపోతామో, ఎక్కడైతే ఆత్మీయ జీవితం బలహీనపడడానికి అవకాశం ఇస్తామో మన జీవితంలో ఆశీర్వాదాన్ని కోల్పోతాం, ఆనందాన్ని కోల్పోతాం, అద్భుతాలు కోల్పోతాం, దీవెనలు కోల్పోతాం, సంతోషాన్ని కోల్పోతాం, సమాధానాన్ని కోల్పోతాం, అన్నింటికి మించి పరలోక రాజ్యాన్ని కోల్పోతాం. ఒకసారి ఆలోచన చేద్దామండి. ఆత్మీయ జీవితాన్ని కాపాడుకుందాం, పరిశుద్ధ జీవితాన్ని కాపాడుకుందాం, నీతి జీవితాన్ని కాపాడుకుందాం, భక్తి జీవితాన్ని కాపాడుకుందాం, రేపటి దినాన శ్రేష్టమైన పరలోక రాజ్యాన్ని పొందుకుందాం. మే గాడ్ బ్లెస్ యూ ఆల్.